హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. 2026 టీవీఎస్ అపాచీ ఆర్టీఎక్స్ 300 ఈ వెహికల్ పర్చేస్ చేద్దామని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తున్నారనమాట. వెయిటింగ్ పీరియడ్ అయితే చాలా ఉంది. ఈ వెహికల్కి మంచి ప్రైస్లో మనకి ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. అలాగే చూస్తాను కూడా చాలా బాగుంది. ఈ వెహికల్ ఆల్రెడీ నేను రైడ్ చేశాను. నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఏంది, ఎగ్జాక్ట్గా అన్నట్టు ప్రైస్ అంతా, స్పెసిఫికేషన్స్ మీ అందరికీ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశాను బ్రో. డెడికేటెడ్గా వీడియో ఉంది, అది ఒకసారి చెక్ చేయండి మీరు ఈ వెహికల్ పర్చేస్ చేయాలంటే. కాకపోతే నేను రైడ్ చేసినప్పుడు నాకు అనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్లు ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాము. ప్రోస్ అండ్ కాన్స్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ప్రోస్ విషయానికి వస్తే నేను మీ అందరికీ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి క్లియర్గా ఇక్కడ నోట్ చేసుకున్నాను. నాకు బాగా నచ్చింది ఏంటంటే టాప్ మోడలే మీకు 2,68,000 రూపీస్తో వచ్చేస్తుంది ప్రైస్ అనమాట. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అడ్వెంచర్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. అడ్వెంచర్ టూరర్ వెహికల్ అనమాట ఇది. మీకు బీటీఓ వేరియంట్ అయితే ఇంకొంచెం మనీ ఎక్స్ట్రా యాడ్ అయిద్దేమో, కానీ ఆల్మోస్ట్ 3 lakhs లోపే మీరు ఈ వెహికల్స్ అయితే పర్చేస్ చేయొచ్చు. బేస్ వేరియంట్ అయితే 2,45,000 రూపీస్ దాకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏదేమైనప్పటికీ 2,50,000 రూపాయలతో ఇంత మంచి స్పెసిఫికేషన్స్తో మీకు టీవీఎస్ అపాచీ ఆర్టీఎక్స్ 300 అయితే వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రైస్ పరంగా ఇది ఒక ప్లస్ పాయింట్ అనిపించింది నాకు. కానీ బేస్ వేరియంట్ అయితే మీరు పర్చేస్ చేయొద్దు. అందులో క్విక్ షిఫ్టర్ అయితే ఏమీ రాదు. అడ్వెంచర్ టూరర్ కాబట్టి లాంగ్ వెళ్ళేటప్పుడు మీకు ఖచ్చితంగా క్విక్ షిఫ్టర్ అయితే ఉండాలి. పద్దాకలా క్లచ్ ప్రెస్ చేయాలంటే మనకి ఇబ్బందే కదా. సో టాప్ ఎండ్ వేరియంట్ పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. మహా అయితే ఒక 20,000 రూపాయలు ఎక్స్ట్రా ఉండిద్దేమో. సెకండ్ నాకు ప్లస్ పాయింట్ అనిపించింది ఏంటంటే లుక్స్ అని చెప్పుకోవచ్చు. వెహికల్ లైవ్లో చూసినప్పుడు మీకు చాలా పెద్దగా అనిపించింది. అలాగే బిగ్ వెహికల్ నడుపుతున్న ఫీల్ అయితే వస్తుంది అనమాట మీరు రైడ్ చేసేటప్పుడు. థర్డ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే క్లచ్, ట్రాన్స్మిషన్ చాలా స్మూత్గా ఉన్నాయి. క్లచ్ అయితే మాత్రం మీరు ప్రెస్ చేసినప్పుడల్లా మీకు స్మూత్ అనిపించింది. అలాగే గేర్లు వేసేటప్పుడు తీసేటప్పుడు ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది కాబట్టి మీకు ఓవరాల్గా ట్రాన్స్మిషన్ కూడా నాకు స్మూత్ అనిపించింది. దాని తర్వాత బ్రేక్స్ బ్రో, ఈ వెహికల్లో పెడల్ డిస్క్ బ్రేక్స్ అయితే ఇచ్చారు. ఇది ఫోర్త్ ప్లస్ పాయింట్ అనమాట. ఫ్రంట్ సైడ్ 320mm డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ 240mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. కొన్ని కంపెనీస్ ఏంటంటే ఫ్రంట్ 300mm డిస్క్ బ్రేక్ తీసుకొస్తారు, బ్యాక్ సైడ్ 240 ఇస్తారు. కానీ వీలైతే కాంప్రమైజ్ అవ్వలేదు. అది కూడా మనకి పెడల్ డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. హార్డ్ బ్రేక్ చేసినప్పుడు హీట్ అనేది త్వరగా రెడ్యూస్ అయ్యి బయటకు వెళ్ళిపోయింది. సో నాకు బ్రేక్స్ పరంగా ఇబ్బంది అయితే ఏమనిపించలేదు. బ్రేకింగ్, బైటింగ్ కూడా చాలా బాగుందన్నమాట. సస్పెన్షన్ విషయానికి వస్తే 41mm అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. అది కూడా గోల్డ్ కలర్లో చూస్తానికి చాలా బాగుంది. 180mm సస్పెన్షన్ ట్రావెల్ అనమాట. మరీ తక్కువ లేదు, అలాగే బాగా ఎక్కువ ఉందని కూడా నేను చెప్పను. పర్ఫెక్ట్గానే ఇచ్చారు. కొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది, ఇంకా మనము ఎక్స్ట్రీమ్లీ ఆఫ్ రోడ్లోకి తీసుకెళ్ళచ్చు. బట్ ఇది అడ్వెంచర్ టూరర్ వెహికల్ కాబట్టి 180mm అయితే ఇచ్చారు కాబట్టి కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత టైర్స్ బ్రో, ఈ సెగ్మెంట్లో, ఈ ప్రైస్ బ్రాకెట్లో ఈ వెహికల్లో ఉన్నంత మంచి టైర్స్ అయితే వేరే ఏ వెహికల్లో కూడా లేవు. ఫ్రంట్ మీకు 110 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు, అది కొద్దిగా వైడ్ టైరు. బ్యాక్ సైడ్ మీకు 150 సెక్షన్ టైర్ ఇచ్చారు. జనరల్గా అడ్వెంచర్ వెహికల్స్లో 130 కానీ 140 కానీ ఇస్తారు. వీళ్ళు ఇంకా ఒక స్టెప్ ముందుకు వెళ్ళి 150 సెక్షన్ టైర్స్ ఇచ్చారనమాట. నాకు అది బాగా నచ్చింది. కొద్దిగా ప్రైస్ అయితే ఫ్రంట్ టైర్ దగ్గర తగ్గించారు. నార్మల్ టైరే, బ్యాక్ సైడ్ రేడియల్ టైర్ అయితే ఇచ్చారు. సో ఏదేమైనప్పటికీ మనకి వైడ్ టైర్స్ అయితే వస్తూ ఉన్నాయి కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్. సెవెంత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే డైమెన్షన్స్. గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 200mm అనేది ఇచ్చారు. తక్కువ లేదు, ఎక్కువ లేదు. 220తో తీసుకొస్తే బాగుండేది, పర్ఫెక్ట్గా సరిపోయేది. బట్ ఎక్స్ట్రీమ్లీ అడ్వెంచర్ చేయడానికి మినిమం 220mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉండిద్ది అనమాట. ఇందులో ఫ్రంట్స్ అయినా మనకి 90 నుంచి అలా వీలైతే ఇచ్చారు కాబట్టి 200mm అయితే ఇచ్చారు. ఓకే, పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు, మీరు రైడ్ చేయొచ్చు. పెద్ద స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కూడా మీరు కాంప్రమైజ్ అయితే అవ్వాల్సిన అవసరం లేదు, స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. సీట్ హైట్ విషయానికి వస్తే 835mm అయితే ఇచ్చారు. 5.6, 5.7 ఆ హైట్ వాళ్ళు అయితే ఓకే, మేనేజ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే వెయిట్ అనేది 180 kgs అయితే ఉంది. వెహికల్ మీరు ముందుకి వెనక్కి జరిపేటప్పుడు మాత్రం వెయిట్ అయితే అనిపించింది. నాకైతే వెయిట్ అనిపించింది. బట్ ఎప్పుడైతే వెహికల్ మీద మీరు ఎక్కి కూర్చుంటారో అప్పుడు మీకు వెయిట్ అయితే ఏమనిపించదు. రైడ్ చేసేటప్పుడు మాత్రం వెయిట్ అయితే అనిపించదు. ప్లస్ సింగిల్ సిలిండర్తో లభిస్తూ ఉంది కాబట్టి నాకైతే వెయిట్ ఎక్కడ అనిపించలేదు. కానీ BMW F450 GS వెహికల్ మీద నేను ఎక్కి కూర్చున్నప్పుడు ఇట్లా పైకి లేపుతుంటేనే వెయిట్ అనిపించింది. ఏదేమైనప్పటికీ అది 2 సిలిండర్స్ ఇంజను, అదైతే కొద్దిగా వెయిట్ అయితే అనిపించింది. ఓవరాల్గా అది 2 kgs ఇంకా వెయిట్ తక్కువ అయినప్పటికీ హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా 2 వెహికల్స్ కూడా వెయిట్ అయితే అనిపిస్తాయి అనమాట. నాకైతే మాత్రం టీవీఎస్ అపాచీ ఆర్టీఎక్స్ 300 అయితే ఎక్కడ వెయిట్ అయితే అనిపించట్లేదు రైడ్ చేసేటప్పుడు. అదొకసారి మీరు మైండ్లో పెట్టుకోవాలి. దాని తర్వాత 8th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మొత్తం లైట్స్ అయితే LED ఇచ్చారు. ఫ్రంట్ మీకు ట్విన్ LED లైట్స్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే డైనమిక్ టెయిల్ లైట్ అనమాట. సో మీరు స్పీడ్గా వెళ్ళి సడన్గా బ్రేక్ వేశారనుకోండి, ఇంకా లైట్స్ బ్రైట్నెస్ పెరిగిద్ది అనమాట. సో అదొక ఫీచర్ అయితే ఉంది. మనకి హెడ్ లైట్లో కూడా DRLs ఏవైతే ఉన్నాయో అవి టీవీఎస్ వాళ్ళ సిగ్నేచర్ DRLs అనమాట. అది స్పెషల్గా డిజైన్ చేశారు. ఓవరాల్గా టీవీఎస్ అపాచీ ఆర్టీఎక్స్ 300ని ఫ్రెష్గా అయితే డిజైన్ చేశారనమాట. హజార్ లైట్స్ కూడా ఉన్నాయి, ఇది కూడా స్కిప్ చేయలేదన్నమాట. ఖచ్చితంగా అడ్వెంచర్ టూరర్ వెహికల్స్కి హజార్ లైట్స్ అయితే ఉండాలి. సో ఇది కూడా మిస్ చేయలేదు. ఇంకా 9th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే కన్సోల్ 5 inches ఫుల్లీ డిజిటల్ కార్ TFT కన్సోల్ ఇచ్చారు. కన్సోల్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. ఇందులో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మెయిన్ ఫీచర్స్ విషయానికి వస్తే క్రూజ్ కంట్రోల్ ఇచ్చారు, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది,
టీపీఎంఎస్ అయితే మీకు బీటీఓ వేరియంట్లో అయితే వస్తుంది. సో టీపీఎంఎస్ అయితే ఉంది. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ అనమాట. స్విచబుల్ ఏబిఎస్, బ్యాక్ సైడ్ ఏబిఎస్ అయితే మీరు ఆఫ్ చేసుకుని డ్రిఫ్ట్ లాంటివి అయితే చేసుకోవచ్చు. డిస్టెన్స్ టు ఎంటీ ఫీచర్ అయితే ఉంది. మీ వెహికల్లో ఉన్న పెట్రోల్కి ఇంకా ఎన్ని కిలోమీటర్లు అయితే వెళ్ళొచ్చు అని చెప్పి చూపిస్తుంది. యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ ఉంది, అంటే మీరు రైడ్ చేసే విధానాన్ని బట్టి యావరేజ్గా ఎంత మైలేజ్ వస్తుందని చెప్పి చూపించేది. అది ఎగ్జాక్ట్ మైలేజ్ అయితే కాదు, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ అనమాట అది. తర్వాత లో ఫ్యూల్ వార్నింగ్ లైట్ అయితే ఉంది, అంటే మీ వెహికల్లో పెట్రోల్ తగ్గిపోయింది అనుకోండి ఈ లైట్ అయితే బ్లింక్ అయింది. క్విక్ షిఫ్టర్ అయితే ఇచ్చారు, ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రైస్ బ్రాకెట్లో ఈ వెహికల్ని పర్చేస్ చేయడానికి, కన్సిడర్ చేసుకోవడానికి కూడా. రైడ్ బై వైర్ టెక్నాలజీ అయితే ఇచ్చారు. క్రూజ్ కంట్రోల్ ఉందంటే ఆబ్వియస్లీ రైడ్ బై వైర్ టెక్నాలజీ అయితే ఉండిద్ది. సో మీరు ఇట్లా యాక్సిలేటర్ ఇస్తున్నప్పుడు పవర్ ల్యాగ్ అయితే ఎక్కడా లేదనమాట. రెస్పాన్స్ అయితే బాగుంది. రైడింగ్ మోడ్స్తో లభిస్తూ ఉంది. స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది. గేర్ ఇండికేటర్, క్లాక్, ఫ్యూయల్ గేజ్, ఓడోన్, ట్రిప్ మీటర్స్, ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఆ ఫీచర్స్ ఏంటి అనేది మన ఛానల్లో డెడికేట్గా ఒక వీడియో రికార్డ్ చేశాను కన్సోల్ ఫీచర్స్ గురించి. ఒకసారి ఆ కన్సోల్ ఫీచర్స్ తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో చెక్ చేయండి. 10th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సీట్ కంఫర్ట్ సూపర్ ఉంది బ్రో. సీటు కూర్చోడానికి బాగుందన్నమాట, మెత్తగా ఉంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా బాగుంది, పెద్దగా ఉంది. అది కూడా మీరు పిలియన్ రైడర్తో కూడా లాంగ్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే ఒక రకంగా ఫ్యామిలీ కోసం కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. 11th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే వేవ్ బైట్ కీ అయితే ఇచ్చారు. నార్మల్ ఆర్డినరీ కీ కాకుండా యూనిక్ డిజైన్తో ఈ కీ అయితే తీసుకొచ్చారనమాట. సో ఇది నాకు ప్రీమియం ఫీల్ అయితే అనిపించింది. 12th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఓపెన్ టీత్ ఫుట్ పెక్స్ అయితే ఇచ్చారు. ఆఫ్ రోడ్లోకి మనం పైన రబ్బర్ అయితే రిమూవ్ చేసేసుకుని ఈ వెహికల్ అయితే ఆఫ్ రోడ్కి తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా బెటర్ గ్రిప్ అయితే ఉండిద్ది. సో ఇది కూడా స్కిప్ చేయలేదన్నమాట. వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు, ఇది 13th ప్లస్ పాయింట్. ఇంత వైడ్ అయితే ఉండిద్ది, కంఫర్టబుల్గా కూర్చొని మీరు రిలాక్స్గా లాంగ్ అయితే వెళ్ళిపోవచ్చు. 14th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే క్లియర్ స్మాల్ విండ్షీల్డ్ అయితే ఇచ్చారు. మరీ అంత పెద్దగా లేదు, మరీ అంత చిన్నగా లేదు. అడ్వెంచర్ 250, అడ్వెంచర్ 390లో మనకి చాలా పెద్ద విండ్షీల్డ్ అయితే ఉండేది కదా, అలా అయితే ఏమీ తీసుకురాకుండా మీడియంగా తీసుకొచ్చారు కాబట్టి ఈ విండ్షీల్డ్ కూడా ప్రాపర్గా యూజ్ అయ్యిద్ది. నాకైతే ఇది బాగా నచ్చింది. తర్వాత గ్రాబ్ రైల్ పైన మనకి పెద్ద టాప్ బాక్స్ అయితే పెట్టుకోవచ్చు. చాలా పెద్దగా అయితే గ్రాబ్ రైల్ డిజైన్ చేశారు. అడ్వెంచర్ చేసే వాళ్ళు కానీ, లేకపోతే లాంగ్ రైడ్స్ వెళ్ళే వాళ్ళు కానీ టాప్ బాక్స్ కానీ పక్కన ప్యానియర్స్ కానీ పెట్టుకోవాలి అని అనుకుంటే ఆచితూచి డిజైన్ చేశారనమాట. సో ఇవి ఈ 15 ఫీచర్స్ అయితే నాకు ప్లస్ పాయింట్స్ అయితే అనిపించినాయి. ఇప్పుడు కాన్స్ గురించి మాట్లాడుకుందాము. టోటల్గా నేను 10 కాన్స్ అయితే నోటీస్ చేశాను. ఈ 10 కాన్స్ కూడా చాలా కష్టపడి ఆలోచించి మరి మీకు చెప్తున్నాను అనమాట. ఈ కాన్స్ మీకు అంత ఎఫెక్ట్ కాదనుకుంటే మీరు కొనుక్కోవచ్చు. ఫస్ట్ కాన్ విషయానికి వస్తే టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఈ వెహికల్లో ఇవ్వలేదు. మీరు కావాలంటే యాక్సెసరీలో పర్చేస్ చేయాలి. టైప్ ఏ, టైప్ సి ఈ రెండు కలిపి మీకు ఒక చిన్న హబ్ అయితే వస్తుంది అనమాట. సో ఇంత అయితే ఉండేది, అది మీరు డైరెక్ట్గా టీవీఎస్ స్పేర్స్లో పర్చేస్ చేసుకుని ఫిట్ చేసుకోవచ్చు. ఇది ఎక్స్ట్రా మనీ అనమాట. ఇచ్చేది ఏదో ఆ కన్సోల్ పక్కనే ఇస్తే బాగుండేది, అదైతే ఇవ్వలేదన్నమాట. అది నాకు నచ్చలేదు. దాని తర్వాత ఫ్యూయల్ ట్యాంకు 12.5 లీటర్స్ మాత్రమే ఇచ్చారు. చిన్న ఫ్యూయల్ ట్యాంక్, కొద్దిగా పెద్ద ఫ్యూయల్ ట్యాంక్తో తీసుకొస్తే బాగుండేది. పద్దాకలా రీఫ్యూలింగ్ చేసుకోకుండా ఉపయోగపడేది అనమాట. సో ఇక్కడ వీళ్ళు కొద్దిగా ప్రైస్ అయితే కట్ చేశారని చెప్పుకోవచ్చు. తర్వాత గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 200 mm ఇచ్చారు. కొంచెం ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్తో తీసుకొస్తే బాగుండేది, బట్ ఓకే మేనేజ్ చేయొచ్చు. ఇది పెద్ద కాన్ అయితే కాదు, కానీ మిగతా అడ్వెంచర్ వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే ఇది నాకు కొద్దిగా మైనస్ అయితే అనిపించింది. ఇంకా సస్పెన్షన్ ట్రావెల్ మరీ అంత తక్కువ లేదు, మరీ అంత ఎక్కువ లేదు. 180 mm అయితే ఇచ్చారు. కనీసం 200 mmతో తీసుకొస్తే ఇంకా బాగుండేది. బట్ ఇది ఎక్స్ట్రీమ్లీ అడ్వెంచర్ చేయడానికి డిజైన్ చేసిన వెహికల్ అయితే కాదు కదా, అడ్వెంచర్ టూరర్ కాబట్టి అక్కడ మనం కాంప్రమైజ్ అయితే అవ్వాలన్నమాట. 6th కాన్ విషయానికి వస్తే వైబ్రేషన్స్. నేను షోరూమ్ దగ్గర నుంచి షూట్ లొకేషన్ దాకా పిలియన్ రైడర్గా కూర్చొని ట్రావెల్ చేశాను అనమాట. సో రైడర్ని అడిగాను, నడిపే అతను మా డిఓపి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నడిపారనమాట. అడిగాను కంఫర్ట్ బాగుందా లేదా అని. కంఫర్ట్ అయితే బాగుంది. వైబ్రేషన్స్ వస్తున్నాయా లేదా అని చెప్పేసి అడిగా. నాకైతే వైబ్రేషన్స్ ఏమీ రావట్లేదు అన్నాడు. బట్ బ్యాక్ సైడ్ కూర్చున్నాను కదా నేను, ఆ ఫుట్ పెక్స్ దగ్గర ఎక్కువగా వైబ్రేషన్స్ అయితే నేను నోటీస్ చేశాను. పిలియన్ రైడర్ ఫుట్ పెక్స్ దగ్గర వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. ఇంజిన్లో కూడా లైట్గా వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి, అంత స్మూత్ అయితే ఏమీ లేదనమాట. 6th కాన్ అయితే అదే అని చెప్పుకోవచ్చు. 299cc లిక్విడ్ కూల్ డివైస్ ఇంజిన్ అయితే ఇచ్చారు. పవర్ అండ్ టార్క్ అయితే ఓకే ఇబ్బంది అయితే ఏం లేదు. బట్ ఇంజిన్ అయితే మరీ అంత స్మూత్ అయితే లేదు, బటరీ స్మూత్ అయితే లేదనమాట. మేనేజ్ చేశారు, బాగానే తయారు చేశారు. ఇంజిన్ పరంగా ప్రాబ్లం అయితే ఏమీ లేదు, కానీ వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. అదొకటి నాకు మైనస్ అనిపించింది. 7th కాన్ విషయానికి వస్తే మైలేజ్. మీకు ఎక్కువ మైలేజ్ కావాలనుకుంటే ఈ వెహికల్ సెట్ అవ్వదు. 25 కిలోమీటర్స్ దాకా మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయండి. కొంతమంది 30-35 అంటారేమో, కానీ వెహికల్ పర్చేస్ చేసినప్పుడు మీకు మంచి మైలేజ్ వస్తుందేమో, కానీ లాంగ్ టర్మ్లో మాత్రం మీకు అంత మైలేజ్ అయితే రాదనమాట. 8th కాన్ విషయానికి వస్తే ఓన్లీ 5 కలర్స్లో మాత్రమే తీసుకొచ్చారు. అది కూడా వేరియంట్స్ని బట్టి కలర్స్ అనమాట. బేస్ వేరియంట్ తీసుకుంటే ఒక 2 కలర్లు, మిడ్ వేరియంట్ తీసుకుంటే 2 కలర్లు, టాప్ అండ్ బీటీఓ వేరియంట్ తీసుకుంటే ఇంకో 2 కలర్లు, ఇట్లా అయితే ఉన్నాయి. చాలామందికి గ్రీన్ కలర్ అయితే నచ్చిద్ది, కానీ బేస్ వేరియంట్లో ఆ కలర్ అయితే ఉండదన్నమాట. సో ఇట్లాంటి లిమిటేషన్స్ అయితే ఉన్నాయి కలర్స్లో కూడా, అదొకటి నాకు మైనస్ అనిపించింది. వాళ్ళు తీసుకొచ్చిన 5 కలర్స్ మీ ఇష్టం, బేస్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ దాకా ఏ కలర్లో అయినా సరే, ఏ వేరియంట్ అయినా చూస్ చేసుకునేలాగా తీసుకొస్తే బాగుండేదేమో.
నైన్త్ కాన్ విషయానికి వస్తే మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఏమీ ఇవ్వలేదు. లాంగ్ వెళ్ళే వాళ్ళు మ్యాగ్నెటిక్ ఫ్యూయల్ ట్యాంక్ బ్యాగ్ అయితే తగిలించుకుంటారు కదా, సో ఆ పైన పెట్టుకొని మ్యాగ్నెట్తో తగిలించుకోవడానికి అయితే ఏమీ లేదనమాట. ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ తీసుకొచ్చారు. అక్కడ వీళ్ళు కొద్దిగా ప్రైస్ అయితే కట్ చేశారని చెప్పుకోవచ్చు. ఫైనల్గా 10th కాన్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ నార్మల్ టైర్ అనమాట, రేడియల్ టైర్ అయితే ఏమీ కాదు. ఇక్కడ వీళ్ళు కొద్దిగా ప్రైస్ అయితే కట్ చేశారు. మనకి తెలియకుండా చాలా చోట్ల ప్రైస్ అయితే కట్ చేశారు. అయినప్పటికీ మంచి స్పెసిఫికేషన్స్తో టీవీఎస్ అపాచీ RTX 300 అయితే లభిస్తూ ఉంది. ఈ కాన్స్ మీకు ఏం చెప్పాలి, ఏమున్నాయి అని చెప్పేసి ఎతికితే నాకు ఈ 10 అయితే అనిపించినాయి అనమాట. బట్ ఇవేమీ కూడా పెద్ద మేజర్ కాన్స్ అయితే ఏమీ కాదు. సో మీకు ఈ టైప్ సి ఛార్జింగ్ సాకెట్ కావాలంటే కొనుక్కోవచ్చు. చిన్న ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారు, తప్పదు, ఇంకా మనం ఏం చేయలేము. మంచి గ్రౌండ్ క్లియరెన్స్ పర్వాలేదు, సస్పెన్షన్ పర్వాలేదు, మేనేజ్ చేయొచ్చు. వైబ్రేషన్స్ అంటే వాళ్ళు కొత్తగా తయారు చేసిన ఇంజను చాలా వరకు రిఫైన్ చేశారు. అయినప్పటికీ ఇంకా కొద్దిగా స్మూత్నెస్ చేయాలి. అప్కమింగ్ ఇయర్స్లో వాళ్ళు ఇంకా స్మూత్గా చేస్తారు, ఆ విషయం నాకు తెలుసు. ఇంకా ముందున మనకి టీవీఎస్ అపాచీ RTX 300 అయితే చాలా బాగుండే అవకాశం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ 2,50,000 రూపాయల లోపు ఒక మంచి అడ్వెంచర్ టూరర్, మంచి స్పెసిఫికేషన్స్తో ఉన్న వెహికల్ కొనుక్కోవాలనుకుంటే ఈ వెహికల్ అయితే మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. నాకు అనిపించిన ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ అయితే ఇవి. దీన్ని బట్టి ఇంకా మీరు డిసైడ్ అవ్వండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.